హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. వాద్యములతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. సెలా. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెళ్ళుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలువబడగా భూమి కంపించును. ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలుగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోను. పురాతన గిరులు అణగును. పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగు జరిగించువాడు. కూషీల డేరాలలో ఉపద్రవము కలగగా నేను చూచితిని. మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణకెను. యెహోవా నదుల మీద నీకు కోపము కలిగినందుననా? నదుల మీద నీకు ఉగ్రత కలిగినందుననా? సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందుననా? నీ గుర్రములను కట్టుకుని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు. విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది. నీ వాక్కుతోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరచి ఉన్నావు. సెలా. భూమిని బద్దలు చేసి నదులను కలగజేయుచున్నావు. నిన్ను చూచి పర్వతములు కంపించును. జలములు ప్రవాహములుగా పారును. సముద్రాగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును. నీ ఈటలు తలతలలాడగా సంచరించు. నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు. బహు రౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు. మహోగ్రుడవై జనములను అణగదొరుకుచున్నావు. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. నీవు నియమించిన అభిషిక్తును రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడొకడు ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారి నిర్మూలము చేయుచున్నావు. సెలా. బీదలను రహస్యముగా మింగివేయవలని ఉప్పొంగుచు నన్ను పొడి చేయుటకై తుపాను వలె వచ్చు యోధుల తలలలో రాజు యొక్క ఈటెలను రాడుచున్నావు. నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచున్నావు. నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. నేను వినగా జనుల మీదకి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి. నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి. నా కాళ్ళు వణకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును.